మన భూమిపైన ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్లుగా మన భూమిపైన ఎన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయో అంతే ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అడుగు పెట్టాలన్న ఒక్కొక్కరు అనుకుతారు. అంత భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవాల్టి మన వీడియోలో ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బంగార్ ఫోర్ట్ ఇండియా. రాజస్థాన్ లో ఉన్న బంగార్ ఫోర్ట్ మన ఇండియాలోని అత్యంత హాంటెడ్ ప్లేస్. మన ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ఈ బంగార్ ఫోర్ట్ ని పిలుచుకుంటారు. ఈ బంగార్ ఫోర్ట్ అత్యంత టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయినప్పటికీ రాత్రి అయితే చాలు ఇక్కడికి వెళ్ళడానికి ఎవరిని అనుమతించారు. కొంతమంది అయితే మేము సాహసవంతులము, మేము ఇట్లాంటి ఏమి కూడా నమ్మము, మేము రాత్రిళ్ళు ఈ కోటలోకి వెళ్ళి తీరాలి అని కొంతమంది ఈ కోటలోకి వెళ్లారు. అయితే అలా వెళ్ళిన వాళ్ళకి చాలా చెడు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమందికి అయితే అక్కడ విచిత్రమైన శబ్దాలు వినపడినట్లు, వాళ్ళ వెంట ఎవరో పడుతున్నట్లు, ఎవరో మాకు విచిత్రంగా కనిపించినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఈ బంగార్ ఫోర్ట్ కి చాలానే కథలు ఉన్నాయి. అందులో ఫేమస్ కథ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది కానీ జాగ్రత్తగా వినండి. ఈ కోటలో రత్నావతి అని ఎంతో అందమైన ప్రిన్సెస్ ఉండేది. ఆ అందమైన యువరాణి పైన సిగ్నియా అనే ఒక మంత్రగాడి కండ్లు పడ్డాయి. ఎంతో అందమైన ఆ రత్నావతిని సొంతం చేసుకోవాలని సిగ్నియా మంత్రగాడు ఆకర్షించుకునే మంత్రాన్ని స్పెల్ చేసి ఒక పర్ఫ్యూమ్ లో ఉంచాడు. ఆ కోటలో పనిచేసే ఒక పని మనిషి చేత యువరానికి ఆ పర్ఫ్యూమ్ ని తీసుకువెళ్ళమని చెప్పాడు. ఆ యువరాణి ఆ పర్ఫ్యూమ్ ను చూసి చాలా అనుమానపడింది. యువరాణి ఎంత అందమైందో అంతే తెలివి కల్లది కూడా. తన తెలివితో ఈ పర్ఫ్యూమ్ లో వశీకరణ మంత్రం ఉందని అర్థం చేసుకుంది. దాంతో ఆ పర్ఫ్యూమ్ ని ఒక రాయికి వేసి కొట్టింది. ఎప్పుడైతే యువరాణి ఆ పర్ఫ్యూమ్ ని ఒక రాయికేసి కొట్టిందో అప్పుడు మంత్రించిన ఆ స్పెల్ ఏదైతే ఉందో ఆ స్పెల్ యువరాణి మీద పని చేయలేదు కాబట్టి ఆ మంత్రాన్ని ఎవరు వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్లి అతని మరణానికి కారణమయ్యింది. ఈ విధంగా ఆ మంత్రగాడు చనిపోయాడు. అయితే ఆ మంత్రగాడు చనిపోతూ ఆ కోట పైన ఒక శాపాన్ని ఉంచి చనిపోయాడు. ఆ బంగార్ ఫోర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఘోరమైన చావు చస్తారు అని శపించి చనిపోయాడు. అయితే మరొక ఫేమస్ స్టోరీ ఏంటి అంటే ఈ బంగార్ ఫోర్ట్ కట్టక ముందు ఇక్కడ ఒక సన్యాసి ఉండేవాడు. అయితే ఈ ప్లేస్ లోనే ఇక్కడ ఒక కోటని కట్టాలి అని అప్పటి రాజు అనుకున్నాడు. అయితే అక్కడే ఉన్న సన్యాసి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటి అంటే నువ్వు ఇక్కడ కోట కట్టుకో, కానీ నీ కోట యొక్క నీడ నా ఇంటి పైన పడకూడదు అని ఆ రాజుకి కండిషన్ పెట్టాడు. కానీ ఆ రాజు ఆ కండిషన్ ని ఇగ్నోర్ చేశాడు. రాజుకు నచ్చిన ప్లేస్ లో కోటని కట్టుకున్నాడు. అయితే ఆ కోట యొక్క నీడ ఆ సన్యాసి ఇంటిపైన పడడం వల్ల ఆ సన్యాసి ఈ కోట పైన మంత్రాన్ని వేశాడు అని కొంతమంది నమ్ముతారు. ఈ కథల ప్రకారం శాపానికి గురైన వాళ్ళు చనిపోయి వాళ్ళ ఆత్మలు ఆ కోటలోనే తిరుగుతున్నాయి అని నమ్ముతున్నారు. ఈవెన్ అక్కడి వాళ్ళు కూడా రాత్రిళ్ళు ఈ కోటలోకి వెళ్ళడానికి అనుమతించరు. టూరిస్టులు కూడా ఇక్కడికి పగటిపూటనే వెళ్తారు, రాత్రిళ్ళు అస్సలు వెళ్లరు. మాట వినకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎక్స్పీరియన్స్ అయ్యామని చెప్తున్నారు. లైక్ ఎవరు మాట్లాడుతున్నట్లుగా, విచిత్రమైన శబ్దాలు, ఎవరు వెంట పడుతున్నట్లుగా, ఇలాంటివి మరెన్నో వాళ్లకు జరిగాయి అని చెప్పుకొచ్చారు. మన ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన హాంటెడ్ ప్లేస్ గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. పోవెగ్లియా ఐలాండ్, ఇటలీ. ఫ్రెండ్స్, ఇటలీలోని వెనిస్ దగ్గర ఉన్న ఈ చిన్న ఐలాండ్ ని చూడండి. సిటీకి దగ్గరగా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. ఈ ఐలాండ్ చూడడానికి చాలా ప్రశాంతంగానే కనిపిస్తుంది, కానీ ఇది అత్యంత హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటి. చరిత్రలోకి వెళ్తే ఇటలీలో అత్యంత ఘోరమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. మీకు ఈ ప్లేగు వ్యాధి గురించి తెలిసే ఉంటుంది, ఇది ఎంత దారుణమైనదో అని. అయితే అప్పట్లో ఈ ప్లేగు వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ లేదు. ఎవరెవరికైతే ప్లేగు వ్యాధి వచ్చిందో వాళ్ళని ఈ ఐలాండ్ కు తీసుకొని వచ్చి ఇక్కడే వదిలేసి వెళ్లిపోయేవారు. వాళ్ళు ఈ ఐలాండ్ ని క్వారంటైన్ లాగా వాడుకునే వాళ్ళు. ఎంత దారుణమో చూడండి. అప్పట్లో వచ్చిన ప్లేగు వ్యాధికి వ్యాక్సిన్ లేక ప్లేగు వ్యాధి వచ్చిన వందలాది మందిని ఈ ఐలాండ్ కు తీసుకొని వచ్చి వదిలేసి వెళ్లిపోయేవారు. వాళ్ళు ఎంతో దారుణమైన నరకాన్ని అనుభవిస్తూ ఈ ఐలాండ్ లోనే చనిపోయారు. దీని తర్వాత 9th సెంచరీలో ఈ ఐలాండ్ ని మెంటల్ పేషెంట్స్ కోసం అని ఓపెన్ చేశారు. ఈ మెంటల్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి ఒక డాక్టర్ వచ్చాడు. అయితే ఈ డాక్టర్ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తూనే మరొక వైపు ఆ పేషెంట్ల పైన ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. పేషెంట్ల పైన వింత ప్రయోగాలు చేసేవాడు. మెంటల్ పేషెంట్స్ పైన ప్రయోగాలు చేస్తూ ఆ డాక్టర్ ఒక పిచ్చివాళ్లాగా మారిపోయాడు. పిచ్చివాళ్లాగా అటు ఇటు గెంతులు వేస్తూ ఆ ఐలాండ్ లోనే ఉన్న బెల్ టవర్ ఎక్కి కిందికి దూకేసి చనిపోయాడు. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల 1968లో ఈ ఐలాండ్ లోకి ఎవరు వెళ్లకుండా కంప్లీట్ గా బ్యాన్ చేశారు. అయితే ఈ స్టోరీస్ ప్రకారం ఆ ఐలాండ్ లో చనిపోయిన వాళ్ళందరూ గోస్ట్లుగా మారి ఆ ఐలాండ్ లోనే తిరుగుతున్నారు అని అక్కడి ప్రజలు నమ్ముతారు. చెప్పాలంటే ఐలాండ్ చుట్టుపక్కల ఫిషింగ్ చేసే ఫిషర్ మ్యాన్లు కూడా ఈ ఐలాండ్ లో నుంచి విచిత్రమైన శబ్దాలు విన్నాము అని చెప్పుకొచ్చారు. అయితే ఈ కథ అంతా కూడా ఎప్పుడో జరిగిపోయింది. రీసెంట్ గానైతే అక్కడి గవర్నమెంట్ ఈ పోవెగ్లియా ఐలాండ్ ని పబ్లిక్ పార్క్ గా మార్చబోతున్నాము అని అనౌన్స్ చేశారు.
లండన్ టవర్, ఇంగ్లాండ్. ఈ లండన్ టవర్ అనేది 1000 సంవత్సరాల చరిత్రని కలిగి ఉంది. ఇది ఒక రాయల్ ప్యాలెస్ అయినప్పటికీ ఇందులో జైలు కూడా ఉంది. అండ్ ఈ జైల్లో ఎన్నో శిక్షలని విధించేవారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లండన్ టవర్ ప్యాలెస్ లో గోస్ట్ కూడా తిరుగుతుంది. అండ్ ఈ గోస్ట్ ని చాలా మంది చూసారు. ఆ దెయ్యం పేరు యానా బోలెన్. 1936లో అప్పటి కింగ్ అయిన హెన్రీ విల్స్ యొక్క సెకండ్ భార్య ఈ యానా బోలెన్. అయితే ఈ యానా బోలెన్ ని లండన్ టవర్ లో తల నరికి చంపేశారు. చనిపోయిన యానా బోలెన్ యొక్క ఆత్మ ఈ లండన్ టవర్ లోనే తిరుగుతుంది అని అక్కడి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. చెప్పడం మర్చిపోయాను, ఈ దయ్యానికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అదే హెడ్లెస్ గోస్ట్ అని. కొంతమంది అయితే మాకు గోస్ట్ తల లేకుండా కనపడింది అని చెప్పారు. మరి కొంతమంది ఏమని చెప్పారంటే ఆ గోస్ట్ దాని యొక్క తలని చేతిలో పట్టుకొని ఉన్నట్లుగా కనిపించింది అని చెప్పారు. ఈ ప్యాలెస్ లోపలికి వెళ్లిన విజిటర్స్ కూడా ఇలాంటి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాళ్ళకు కూడా విచిత్రమైన శబ్దాలు వినపడినట్లుగా, వాళ్ళని ఎవరు ఫాలో చేస్తున్నట్లుగా వాళ్ళకు అనిపించింది అని చెప్పారు. ఇకపోతే ఆ ప్యాలెస్ లో పనిచేసే గాడ్స్ కూడా ఇలాంటిదే ఎక్స్పీరియన్స్ అయ్యారంట. కొంతమంది గాడ్స్ ఏమని చెప్పారంటే ఎవరు మమ్మల్ని వెంటాడుతున్నట్లుగా, మమ్మల్ని కొడుతున్నట్లుగా అనిపించేది అని చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అండ్ ఈ ప్యాలెస్ కున్న చరిత్రని బట్టి ఈ ప్లేస్ అత్యంత హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా మారింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.